పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. సో చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుమన్నారు నేను. చెప్పండి. సో ఇప్పుడు తను సింగిలే ఉంటుంది కదా, సో తనకి ప్రపోజ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా, ఆ అబ్బాయి అయితే తనకి ఇష్టము అని చెప్పి కూడా వ్యూస్ కొంతమంది మీ ఫాలోవర్స్ అడుగుమన్నారు. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే నాకు ఎవరు ప్రపోజ్ చేయకండి, నాకు ఏది వద్దు. ఇప్పుడు సిచ్యువేషన్ లో నేను ఎవరితోనైతే ఉన్నానో వాళ్ళతోనే హ్యాపీ, ఐఎమ్ ఫైన్ విత్ దెమ్. ఎవరితో ఉన్నావు? నా ఫ్రెండ్సే కావచ్చు, నా పక్కకి అంతా చాలా హ్యాపీ. సో మళ్ళీ అందులోకి వెళ్ళాలని లేదు, ఎందుకు ఏమో చెప్పలేను. మేబీ సిచ్యువేషన్ అట్లా ఉండి నాకు కనెక్ట్ అయ్యి నన్ను అర్థం చేసుకొని అంటే ఓకే, ఐ విల్ గో. నీ ఏజ్ ఎంత ఉంటుంది? చెప్పా అని చెప్తారా ఏంటి? చెప్పడానికి ఏమైనా అడుగుతున్నా, చెప్పు, ఏం కాదు. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకపోయినా సో దగ్గరికి చెప్పు కొంచెం. 23 ఉంటాయా? అయితే 18 + 20 ఉంటాయి అనుకోవచ్చు. 19. ఓకే 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 19 ఇయర్స్ అనుకుందాం. సో 19 సంవత్సరాలనే జీవితంలో ఎన్నో చూసినావు, బాధలు అనుభవించినావు, తల్లిదండ్రులకు దూరం అయినావు, సో ఎన్నో నరకం అనుభవించినావు అని చెప్పి కూడా కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసిన. నేను సో చాలా ఇబ్బందులు పడ్డా, సో చాలా స్ట్రగుల్ అయినా నీ లైఫ్ లో మొత్తానికి. అయితే ద ఏజ్ ఆఫ్ టీనేజ్ లో ఏం చూడాలి ఏం చూడద్దు, కానీ ఒకటైతే నేర్చుకునే ఏంటంటే లైఫ్ లో ఎవరేంటి, ఎవరితో ఎట్లుండాలి, అసలు పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎట్లుంటది, చేసుకోకుంటే ఎట్లుంటది, ఎవరితో ఎలా లీడ్ అవ్వాలి, ఎట్లా పోవాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అన్నదైతే చాలా నేర్చుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేసినావా నీ లైఫ్ ఇలా ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పి? ఎందుకంటే సో ఈ ఏజ్ లా చాలా ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఫ్రెండ్స్ తో చిల్లాలి, బయటికి ట్రిప్స్ అవి అని చెప్పుకుంటా జాలీగా ఎంజాయ్ చేసే లైఫ్, ఇంకా చాలా ఉంది లైఫ్. సో అంత జల్దీ ఇలా వెళ్ళి తప్పు చేసిన అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయినావా? తప్పు అంటే చాలా సార్లు ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ అయితే లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఒప్పుకోరు, నేను తీసుకున్న గోతులోనే నేనే పడ్డా, అది ఫాల్ట్, నా ఫాల్ట్ అనే నా మీదనే వేసుకుంటాను. ఓకే, చిన్న వయసులో జీవితాన్ని చదివేసిన. సో అదే ఆ లైఫ్ గురించి, ఆ జీవితం గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నావు? ఏం చెప్తా అంటే లైక్ నేను ఏదైనా సరే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న పోయేదారిలో ఏమన్నా కావచ్చు. లైఫ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ టైము, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. అది ఏదైనా సరే, తప్పైనా సరే రైట్ అయినా సరే చేయాలి. అది ఒకరికి నచ్చితేనే చేయాలి అన్న రూల్ కాదు. నీ మనసుకి నీ మైండ్కి అది నచ్చితేనే చెయ్యి. ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు. ఈవెన్ దో మా ఫ్యామిలీ పైన అవ్వడం కూడా నాకు నచ్చదు. వాళ్ళు పెడితేనే తినాలి, వాళ్ళు ఉంటేనే ఉండాలి అన్న థాట్ మనకు ఉంది అనుకో, లైఫ్ లో మనం ఉండలేం. అట్లా అని చెప్పి ఇంకా నా ఫ్యామిలీ పైన నేను ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. స్టిల్ ఇప్పటికీ నాకున్న దాంట్లో, నాకు వచ్చే దాంట్లో హ్యాపీ. ఇంకా నా ఫ్రెండ్, ఇంకా అక్క, అమ్మ, చాలు. చాలా జీవితానికి చాలంట. చాలు ఇంకా. ఓకే, సో ఇంకొకటి ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో సో లవ్ అనే వర్డ్ చాలా కామన్ అయిపోయింది. లైక్ ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అంటారు కదా. సో ఏజ్ లేకుండా కూడా లవ్ అనేది సో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో ఎందుకంటే ఆ లవ్ చేసి సో దాని బాధ ఏదో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సో ఈ లవ్ వల్ల అంటే ఏదో తెలిసి తెలియని ఏజ్లో కూడా వాళ్ళు ప్రేమించి ఆ తర్వాత చేసుకోవడం కానీ, సో మిస్అండర్స్టాండింగ్స్ కానీ, సో ఇద్దరి మధ్యలో చిన్న చిన్న కొట్లాటలు కానీ, సో దీనివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. అది ఏజ్ ఆఫ్ ఇట్లా మనకి సటన్ ఏజ్ పెరిగే కొద్దీ ఇట్లా అంటారు కదా, మనకి ఏజ్ పెరిగే కొద్దీ పోను దానికి అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న ఏజ్ అంటారు కదా, మనకి 16-15 ఏజ్లో మనకి 10th అయిపోతుంది. 10th లో లవ్ అని అయితే నేనైతే చెప్పను, అది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్. మనకి ద లవ్ అంటే ఏంటంటే 20, 19, 21 ఇట్లా వస్తుంది కదా, అది లవ్. ఎందుకంటే అప్పుడు మనకి ఒక మెచ్యూరిటీ అని పెరుగుతుంది, అండర్స్టాండింగ్, అసలు ఎవరేంటి అని తెలుస్తుంది. ఈ 15, 16, 17, 18 అదేదంతా అంత అట్రాక్షన్ అనిపిస్తుంది నాకైతే. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఏం చెప్తావు ప్రజలకి? ఎందుకంటే నీ లైఫ్ స్టోరీ మొత్తం చూసారు ఆల్మోస్ట్, ప్రజల వ్యూవర్స్ అందరికి మీ లైఫ్ స్టోరీ మొత్తం తెలుసు. సో ఎన్ని స్ట్రగుల్స్ అయినా, సో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సో అన్ని చూసారు కాబట్టి. సో అలా లవ్ లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి కానీ, పోయిన వాళ్ళు ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, సో అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా నీ వెనకాల ఉన్న బూస్టప్ ఇప్పుడు మళ్ళీ ఆ బూస్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చాలా హ్యాపీగా అగ్రెసివ్ గా ఉన్నావు కదా, సో ఏంటి అసలు అంటున్నా అలా చూసే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళైనా ఇద్దరైనా ఉండాలి. ఒక బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఒక పర్సన్ కి పక్కన ఎవరైనా ఉండాలి అని అంటారు కదా, అది నా లైఫ్ లో
ముగ్గురు ఉన్నారు. ఫ్రెండ్సా? ఫ్రెండ్ ఒకళ్ళు ఫ్రెండ్, ఒకటి అక్క, ఒకటి నా ఫ్రెండ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి నాకు తెలియదు, నాకు ఏడుపు వస్తుంది. ఇంకా నా ఫ్రెండ్ స్టిల్ ఇప్పటికీ నేను దాని దగ్గరే ఉంటున్నా. పేరు చెప్పొచ్చు కదా మరి. ఆ ఫ్రెండ్ సోనీ. సోనీ. సోనీ మీ ఫ్రెండే కదా? నీకు తెలుసా? చెప్పు. సోనీ నాకు కూడా ఫ్రెండే. నవ్వుతున్నావు, మజాగా నిజంగా సోనీ నాకు ఫ్రెండే. నీ నెంబర్ ఇచ్చింది కూడా తనే నాకు. అంత సీన్ లేదు. సరే నీకు ఒక మంచి ట్విస్ట్ ఇస్తా ముందు ముందు. మజాగా సీరియస్ గా చెప్తున్నా నేను. సరే సోనీ వచ్చినాక అడిపిద్దాం. అది ఎందుకు వస్తుంది చెప్తున్నా, ఒకవేళ వస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసినాం ఇద్దరితో నేను. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే ఆ టైంకి ఏదైనా రిలీజ్ చేసుకుందాం అని చెప్పి కూడా ప్లాన్ చేసిన నేను. నీ నెంబర్ ఇచ్చింది తనే, నీ గురించి కొన్ని చెప్పింది కూడా తనే అనమాట. మేము ఇక్కడ వింటారా, మేము ఏమైనా తప్పు చేసినా కూడా ఇద్దరిద్దరు చెప్పుకుంటాము తప్పు చేసింది. అవునా? సరే ఒకటి అడగాల, ఓపెన్ అడగాల. సరే నేను చెప్పను కానీ, నువ్వు ఇప్పుడు ఎవరింటి నుంచి వచ్చినావు? సోనీ. ఆ ఫ్రిడ్జ్ లో ఏం తాగినావు? చెప్పు చెప్పు. అదే కూల్ డ్రింక్ తాగినావు కదా, ఎందుకు భయపడతావు? ఓకే, సో ఇది పక్కన పెడితే, సో నెక్స్ట్ ఇంకో నీకు ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అనమాట, ఒక సర్ప్రైజ్ నీకు. సో నువ్వు అప్పుడు నిజంగా నమ్ముతావు అనమాట అది వస్తే. సో అది పక్కన పెడితే, సో ఇంట్లో మంచిగా ఉంటున్నావు ఇప్పుడు. ఎందుకంటే సో ఎంత ఉన్నా ఏం చేసినా కొన్ని సందర్భాలలో మనకి పాత జ్ఞాపకాలు అంటూ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడైతే అట్లేం గుర్తురావు. నాకు అసలు నిజం చెప్తున్నా, గాడ్స్ ఫేర్గా నాకు అవేమి, ఒకవేళ వచ్చినా అదొక 3-2 months బ్యాక్ వస్తుండే. ఎందుకు అని చెప్పి, ఇంకా ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంకా నేను ఎవరితోనైతే ఉంటున్నా వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మెమరీస్. నాకు ఇంకా నన్ను బాధ పెట్టిన మూమెంట్స్ ని ఇంకా గుర్తు చేసుకుని ఇంకెందుకు నేను బాధపడాలి? కరెక్ట్ కదా అట్లా అని చెప్పి. ఇంకొకటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాను. సో ఇంట్లో పేరెంట్స్ కి చెప్పినావా వెళ్తున్నా అని చెప్పినా? ఎప్పుడు? స్టార్టింగ్ లవ్ చేసుకున్నప్పుడు మీరు? అప్పుడు లవ్ అంటే అదేం లవ్ ఏం లేదు. అది పక్కన పెడితే, దాని గురించి టాపిక్ కాదు. నేను ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఇంట్లో నేను ఇక్కడ ఇంటర్వ్యూ కనైతే వస్తున్నానైతే తెలుసు. ఇప్పుడు కాదు, గతంలో ఇంట్లో. అది ఆ పాస్ గురించే చెప్తున్నా నేను. ఇంటర్వ్యూకి వస్తున్నా అని తెలుసు అట్లా. ఓకే, సో మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళా. అప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, బాధపడతారు కదా ఎవరైనా అట్లా. దాని తర్వాత ఇప్పుడైతే లోపల ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు కదా. సో ఇంకా ఆడపిల్ల అంటే ఇంటికి వెలుగు అంటారు. సో నా ఆడపిల్ల పుట్టిందంటే చాలా సంతోషపడతారు. కానీ వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కదా మనసులో. ఎప్పుడైనా అనిపించిందా ఇంట్లో వాళ్ళని నేను అనవసరంగా మోసం చేసిన అని చెప్పి? స్టిల్ ఇప్పటికీ ఫీల్ అవుతా నేను. మా అమ్మకి చాలా ఇది చేసిన, మోసం చేసిన మా ఇంట్లో వాళ్ళకి. అసలు నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేమో, లైఫ్ ఇప్పుడు బాగుంటుండేమో, అసలు ఎక్కడో ఉండాల్సిందని. ఓకే ఫైన్, ఇంకా నాకు కిస్మత్లో దేవుడు అట్లా రాసి పెట్టండు, ఇక అట్లా అయిపోయింది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఇంకంతే. రేపటి రోజు గురించి ఆలోచిస్తే ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్ ని పాడు చేసుకోవడం ఎందుకు అని అట్లా నవ్వుడు స్టార్ట్ చేసాం అనమాట. అది ఎప్పుడు ఉంటది నా ఫేస్ లా, ఎంత బాధ ఉన్నా సరే. ఇక ఉన్నారు కదా దోసు, యూట్యూబ్ అని చెప్పి అనిపించుకున్నది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నవ్వు వస్తుంది. మరి ఏం చేయాలి, అంతే కదా. ఏదున్నా మనకు ఒకటి అంటూ ఉంటది అంటారు కదా, ఇంకా అది నా దాంట్లో నాకు నవ్వే అంతే. సో మొత్తానికి అయితే మళ్ళీ ఫ్యామిలీతో కలిసినావు. సో ఏం చేస్తున్నావు ప్రజెంట్? లైఫ్ జాబ్ లేకుంటే అదే యూట్యూబ్? అదే లేదు, జాబ్ యూట్యూబ్ ఏం లేదు, ఇన్స్టాలో రీల్స్. ఇంకా అంతే. రీల్స్ నుంచి మనకి ఇన్కమ్ రాదు కదా, ఇక నార్మల్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఇంకా అంతే. ఓకే, ప్రమోషన్స్ అంటే ఇప్పుడు నాకు మనీ పరంగా అట్లేం లేదు. ఉంది కదా నా ఫ్రెండ్, ఎవరు? సోనీ. ఇంకా ఎడిపోయినా అదే చూసుకుంటుంది. ఇక ఇన్నిసార్లు సోనీ పేరు చెప్తున్నా కాబట్టి సర్ప్రైజ్ ఇస్తా నీకు, నిజంగా ఇస్తా, ఇది మాత్రం పక్కా. సో నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా సోనీ. బెస్టా? మరి ఎందుకు అమ్మాయి నీ గురించి బాగా నెగిటివ్ చెప్పింది నాకు? మరి నేను అసలు నమ్మ నిజంగా నెగిటివ్ చెప్పింది నీ గురించి అమ్మాయి. సో నీ నెంబర్ అడిగితే కూడా ఆమె నెంబర్ ఎందుకు అన్న వర్షనే నాతో మాట్లాడింది. చెప్పుంటదేమో దాని నెంబర్ ఎందుకు, నా నెంబర్ అసలు నేను ఎవరితో నా పక్కన అమ్మాయిలతో మాట్లాడితేనే దానికి ఎంత కోపం వస్తుంది తెలుసా? కోపం వచ్చేస్తుంది. నేను ఎవరితో అమ్మాయిలతో మాట్లాడొద్దు, నన్ను దానికి నచ్చదు. నేను ఎవరితో, నేనేమన్నా వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతాను అని చెప్పి. అది కూడా నా లెక్కనే పిచ్చిదా? ఈజీగా నమ్మేస్తుంటాం అనమాట జనాలను. చాలా ఆ జనాలే మళ్ళీ తిప్పి కొడతారు మన అంటూ కదా. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు,
మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.